నమస్తే. వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నమస్తే ఆశ్లేష గారు. నమస్కారం. సో, మళ్ళీ స్కూల్ అడ్మిషన్ టైమ్ వచ్చేస్తోంది. డిసెంబర్ నుంచే స్టార్ట్ చేస్తారు కదా! చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి స్కూల్‌లో జాయిన్ చేయాలంటే పేరెంట్స్‌కి. అందులో కొత్త పేరెంట్స్ అయితే, న్యూ పేరెంట్స్ అయితే దే ఆర్ వెరీ మచ్ కన్‌ఫ్యూజ్డ్. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్ సిలబస్, ఏ స్కూలు, దూరం, దగ్గర, మేనేజ్మెంట్ చాలా ఇంకా వాళ్ళ వేలో ఆలోచిస్తే ఇంకా వస్తాయేమో. బట్ బేసిక్ పాయింట్స్ అయితే నేను టచ్ చేశాను. ఈ కన్‌ఫ్యూజన్స్ నుంచి బయటపడాలి అంటే మన పిల్లలకి కరెక్ట్ స్కూల్ అని ఎలా డిసైడ్ చేసుకోవాలి? నార్మల్‌గా కరిక్యులమ్స్‌లో కింద నుంచి, పైనుంచి ఎటు ఆర్డర్ వెళ్ళినా కూడా స్టేట్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, కేంబ్రిడ్జ్, హ్మ్. ఐబీ హ్మ్. ఇలా మనకి క్రిసాలిస్ ఇంకా కొన్ని కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్‌గా మన ఆంధ్ర, తెలంగాణలో 6-7 డిఫరెంట్ కరిక్యులమ్స్ ఉన్నాయండి. ఇంకొంతమంది స్కూల్స్‌కి వాళ్ళ ఓన్ కరిక్యులమ్ వాళ్ళకుంటది. వాళ్ళ మెటీరియల్ ప్రొడక్షన్ వాళ్ళదే. హ్మ్. వాళ్ళ డిజైన్ వాళ్ళదే. వాళ్ళు కొంతమంది ఒక్కో బుక్కు, ఒక్కో కరిక్యులమ్ నుంచి తీసుకునే వాళ్ళు గూడా కొన్ని స్కూల్స్ ఉంటారు. అవన్నీ పక్కకు పెట్టేస్తే, ఐబీ అనే ఒక కరిక్యులమ్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ ఎడ్యుకేషన్ అంటాం దాన్ని. హుహు. అసలది ఎందుకు పెట్టారు అంటే, మీరిక్కడ ఉన్నారు ఈ కంట్రీలో ఇవాళ, మీకు ఓవర్‌సీస్‌లో వెళ్ళే అవకాశం ఏదో ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్‌కి, అక్కడ ఎడ్యుకేషన్‌కి డిఫరెన్స్ రాకూడదు అని చెప్పి, హుహు. ఇంటర్నేషనల్‌గా ఎవరైతే ట్రావెల్ చేస్తూ పిల్లల్ని తీసుకువెళ్తూ ఉంటారో, ఆ స్కూల్ ఎడ్యుకేషన్‌కి వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి, ఐబీ అనే ఒక కరిక్యులమ్‌ని పెట్టారు. హుహు. మనం అది తప్పుగా అర్థం చేసుకుని, మాకు మేమింత రిచ్ కాబట్టి, ఐబీ ఉన్న కరిక్యులమ్ అయితే మా స్టేటస్‌కి సూటబుల్ కదా! అని కొంతమంది పేరెంట్స్ డెసిషన్ తీసుకోవడము దాన్ని బేసిస్ చేసుకో ఐబీలో ఎగ్జామ్స్ ఉండవండి. ఓకే. ఎవ్రీడే ఎవాల్యుయేషన్స్ అంతే. హుహు. అందుకని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఇక్కడున్నారు. రేపొద్దున యూఎస్ వెళ్తారు. అక్కడి నుంచి లండన్ షిఫ్ట్ అవుతారు. కొంతమంది పేరెంట్స్ కొంత ఇప్పుడు ఎంబసీస్‌లో వర్క్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ అఫీషియల్స్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్‌లో ఉన్న వాళ్ళకి అవి తప్పవు. హ్మ్. అలాంటి పిల్లల కోసం ఐబీ. హుహు. మనమేం చేస్తున్నాము, హైయెస్ట్ అదేనేమో అని తెలియకుండా అందులో వేసేస్తాం. మన ఇండియన్ కిడ్స్‌కి అది సూట్ అవుతదా? సూట్ అవ్వదా? అనేది ఆలోచించం. ఇంకొంతమంది పేరెంట్స్ ఉంటారండి. ఐసీఎస్‌ఈ, సీబీఎస్ఈలో అయితే ఎక్స్‌ట్రా కరిక్యులర్ ఎక్కువుంటది. స్టేట్‌లో ఎక్స్‌ట్రా కరిక్యులర్ ఎక్కువుండదు అని చెప్పి, ఓన్లీ ఈ ఒక్క అపోహతో తీసుకువెళ్ళి సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలో వేసేస్తూ ఉంటారు. హ్మ్. ఎక్స్‌ట్రా కరిక్యులర్ అనేది స్కూల్ డిజైన్ చేయించుకుంటే ఉంటది. లేకపోతే ఉండదు. హుహు. స్కూల్ మేనేజ్‌మెంట్‌కి ఈ కిడ్ ఆల్ రౌండ్ డెవలపర్ అవ్వాలి అని అంటే ఉంటది ఎక్స్‌ట్రా కరిక్యులర్. రైట్. లేకపోతే అది ఎంత పెద్ద గొప్ప ఇంటర్నేషనల్ స్కూల్ అయినా 6 ఎకరాల్లో క్యాంపస్ ఉంటదే తప్ప ఎక్స్‌ట్రా కరిక్యులర్ అనేది అక్కడ ఉండదు. రైట్. అందుకని చెప్పి పేరెంట్సు పిల్లల్ని ఎక్కడైనా జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ కావాలని కోరుకుంటారు అందరు పేరెంట్స్ కూడా. ఎవ్వరు కూడా నా పిల్లోడు పుస్తకానికి బానిస అయిపోవాలని చాలా వరకు కోరుకోరు. హ్మ్. అలాంటప్పుడు ఈ కరిక్యులమ్స్‌ని బట్టి వెళ్ళడం కన్నా కూడా ఎందుకంటే పారాగ్రాఫ్ కాంటెక్స్ట్ మారుతది తప్ప కాన్సెప్ట్ మారదండి ఏ కరిక్యులమ్ అయినా. ట్రూ. ఫిఫ్త్ క్లాస్‌కి వచ్చుండాలి అంటే ఐసీఎస్‌ఈ అయినా, సీబీఎస్‌ఈ అయినా, స్టేట్ అయినా ఆ వచ్చి ఉండవలసినంత మేత పెడతారక్కడ. పెట్టకుండా కరిక్యులమ్ డిజైన్ ఏం జరగదు. కాకపోతే ఒక ఒక మొక్క వెయ్యాలి అన్న కాన్సెప్ట్‌ని మన స్టేట్ సిలబస్‌లోనో వెళ్లి తవ్వి విత్తనం వేసి వచ్చేయి అని ఉంటదంతే. అవును. అదే సీబీఎస్ఈకి వెళ్ళేటప్పటికి నువ్వొక వాటరును నువ్వు అది తీసుకునిరా రేపొద్దున మనం సన్‌లైట్‌లో ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం అని ఉంటది. ఐసీఎస్ఈకి వెళ్ళేటప్పటికి ఇలా చేసాం కదా! డే టు డే దీన్ని ట్రాక్ చేసి దీని గ్రోత్‌కి లేబులింగ్ చేద్దాం అని ఉంటది. రైట్. అసలు నేర్చుకోవాలనుకున్నవాడు వెళ్లి తవ్వి విత్తనం వేసి వాడు అబ్జర్వేషన్ స్కిల్స్ బట్టి కూడా నేర్చుకుంటాడు అంటే వాడు. బుక్ నాలెడ్జ్ కంటే కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం అవు పిల్లలకి అనేసి ఆ! అంటున్నారు అది కదా! కరిక్యులమ్ ఉన్నంత మాత్రాన అదేమి ఇంప్లిమెంట్ అయిపోదండి. నాకు రైట్. తెలిసిన ఎన్నో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. స్టేట్ సిలబస్ కన్నా దారుణంగా ఉంటాయి ఆ స్కూల్స్. హుహు. అంటే ఆ బుక్కిషే. ఆ క్లాస్ రూమ్‌లో కనీసం క్వాలిఫైడ్ టీచర్ కూడా ఉండరు. రైట్. అయితే అదంతా మన మనం మాట్లాడుకునే విధానం కాదు కాబట్టి, పిల్లల్ని మాత్రం జాయిన్ చేసేటప్పుడు మేనేజ్‌మెంట్ ఒక స్టూడెంట్‌ని ఎలా ఎన్విజన్ చేయాలనుకుంటున్నారో చూసి జాయిన్ చేసేయొచ్చు. రైట్. ఇంకొంతమంది ఒక కాషన్ ఏంటంటే ఇక్కడండి, పిల్లోడికి ఐక్యూ తక్కువున్న పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి సీబీఎస్ఈని, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జ్‌లో వేసేస్తే వాళ్ళ యొక్క లెర్నింగ్‌ని మొత్తానికి
కట్ చేసేసిన వాళ్ళం అవుతాం. రైట్. ఎందుకు అంటే ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళు మెమరీతోనే వర్కౌట్ చేసి కొంచెం మగ్గప్ చేసేసి ఏదో రకంగా 10th క్లాస్ పాస్ అయ్యే వరకే ఉండాలి. ఓకే. స్టేట్ సిలబస్ కరికులంకి వెళ్తే ఏమవుతది అంటే సొంతంగా ఆలోచించేసుకునే ఆ సినారియో కొంచెం తక్కువగా ఉంటది. హుహు. ఒక క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్‌లో కూడా అక్కడ మనం కంప్లీట్ చేసేయొచ్చు. అందుకని చెప్పి ఐక్యూ తక్కువున్న పిల్లల్ని పెద్ద పెద్ద కరిక్యులమ్స్‌లో వేసేస్తే వాళ్ళకి బాగా డెవలప్ అయిపోతారేమో! ఎలాగో ఐక్యూ తక్కువుంది కాబట్టి సొంతంగా వీళ్ళు అలా ఇలా కొన్ని యాక్టివిటీస్ చేసి నేర్చేసుకుంటారేమో అనుకునే కొంతమంది పేరెంట్స్‌కి నేను చాలా స్ట్రాంగ్‌గా చెప్పాలనుకుంటున్నాను. హ్మ్. కాగ్నిటివ్ ఎబిలిటీ లేనప్పుడు, ఆ రీజనింగు, క్వెషనింగు లేనప్పుడు మీరు లక్షలు లక్షలు మనీ అక్కడ పెట్టి రోజు టీచర్‌తో ఫోన్ చేపించుకొని తిట్టించుకోవడం అవసరమా? రైట్. మన పిల్లోడికి ఇంత మెటీరియల్ ఉంది. ఈ మెటీరియల్‌కి ఈ స్కూల్ అయితే సరిపోతుంది అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు చైల్డ్ కొంతమంది పేరెంట్స్? ఎబిలిటీని బట్టి స్కూల్ సెలెక్ట్ సెలెక్ట్ సిలబస్ సెలెక్ట్ చేసుకోవాలంతే. చేసుకోవాలి అని అంటారు. ఒకవేళ రైట్. గ్రాస్పింగ్ పవర్ బావుంది, మెమరీ బావుంది, అన్నీ పట్టుకోగలుగుతున్నాడు, రీజనింగ్ ఉంది అన్నప్పుడు హైయర్ కరిక్యులమ్స్‌కి వెళ్ళొచ్చు. రైట్. లేదు మీడియంగా చదువుతున్నాడు, కొంతవరకే విషయం అర్థం అవ్వగలుగుతుంది అన్నప్పుడు ఎయిదర్ సీబీఎస్ఈ కానీ, స్టేట్ కానీ తీసేసుకొని ఒక హోమ్ ట్యూటర్‌ని పెట్టుకోవడం బెటర్. ఓకే. ఈ కరిక్యులమ్స్ స్కూల్స్ మీద అంత అంత ఎక్కువ పాకులాడకూడదు. రైట్. ఇంకా మరీ విపరీతంగా ఇంటర్నెట్ ముందర కూర్చొని గూగుల్ రివ్యూస్ చదివేసి 10, 12 మందిలకి ఫోనులు చేసేసి మీ అబ్బాయి ఆ స్కూలేనంట కదా! ఎలా ఉందంటే వాళ్ళ అబ్బాయిని బాగా చూసుకున్నారేమో మీ అబ్బాయిని చూసుకోవాలని ఇదేం లేదు కదా! రైట్. వాళ్ళ అబ్బాయికి అక్కడ బాగోలేక బ్యాడ్ రివ్యూ చెప్తున్నాడేమో అది మీ పిల్లోడి విషయంలో కరెక్ట్ అవ్వాలని లేదు కదా! అందుకని చెప్పి అందరూ ఒపీనియన్స్ మీద వెళ్ళిపోయే కన్నా కూడా నిజంగా మనస్ఫూర్తిగా ఒక్కసారి స్టెప్ ఇన్ చేస్తే స్కూల్ యాంబియన్స్ అర్థమైపోతది మనకి. యాహ్! క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్ అర్థమైపోతది. మార్నింగ్ అసెంబ్లీని టేకప్ చేసే విధానంలో అర్థమవుతది. ఆ స్కూల్ యొక్క రికార్డ్ ఏదైతే ఉంటుందో ఇయర్ ఇయర్ అలాంగ్ వాళ్ళ అకాడమిక్స్ గాని, వాళ్ళ అచీవ్‌మెంట్స్ గాని ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు ఎక్స్‌ట్రా కరిక్యులర్‌లో పెడుతున్నారో అర్థమైపోతాయి. అందుకని చెప్పి పేరెంట్స్ స్కూల్స్‌ని చూజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ చైల్డ్ కెపాసిటీ దృష్టిలో పెట్టుకోవాలి. 2 నా దృష్టిలో లక్షలు లక్షలు ఖర్చు పెట్టేయడం అనవసరం. హ్మ్. ఎంతవరకు ఆ చైల్డ్ ఎబిలిటీ ఉందో అంతవరకే ఖర్చు పెట్టుకొని, ఆ సేవింగ్స్ వాళ్ళు ఫ్యూచర్‌కి పెట్టుకోవడం మంచిది. రైట్. మూడో పాయింట్ ఏంటి అంటే కొంచెం దగ్గరగా ఉన్నవే ప్రిఫర్ చేయమంటాను. అంత పొల్యూషన్‌లో దూరాలు ఎక్కడో వేసేసి, గంటన్నర బస్ ప్రయాణాలు చేసేసి, వాళ్ళకి ఫెటిగ్ వచ్చేసి టైం వేస్ట్ అయిపోయి, అంత అవసరము కొంతమంది కుదరదు రూరల్ ఏరియాస్‌లో ఉంటారు. వాళ్ళ ఎగ్జంప్షనల్. కొంచెం ఈ 3, 4 పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ చేయించుకోవడం మంచిది. So first thing you say is think about your child ability ఎబిలిటీ. and go directly interact with the management అని అంటారు. అవును. సో దట్ వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నారు, మన పిల్లాడికి ఏం అవసరం అనేది మనమే డిసైడ్ చేసుకోగలుగుతాం, వేరే వాళ్ళు కాదు కాబట్టి. దిస్ ఇస్ ద అది మెయిన్ చాలా ఫ్యాక్టర్. మంది పేరెంట్స్‌కి కరిక్యులంలో సీబీఎస్ఈ ఏంటిది, ఐసీ అంటే కూడా తెలీదండి. తెలీదు. రైట్. జస్ట్ బికాజ్ నలుగురు అందులో వేసేస్తున్నారు కాబట్టి, ఆహా! ఇది బాగానే ఉంటుందండి. అంతే. రైట్. సో అలా కాదు అని అంటారు. రైట్. ఒకసారి షార్ప్ సిరీస్ ఏంటి అనేది మన వ్యూయర్స్ కోసం చెప్తారా? తప్పకుండానండి. 8-15 సంవత్సరాల మధ్య వయసున్న ఆడపిల్లల కోసం షార్ప్ అనే ప్రాజెక్ట్‌ని లాంచ్ చేశాము. షార్ప్ అంటే ఎస్ ఫర్ సేఫ్టీ, హెచ్ ఫర్ హెల్త్, ఏ ఫర్ యాటిట్యూడ్, ఆర్ ఫర్ రిలేషన్‌షిప్స్ అండ్ పీ ఫర్ పర్సనాలిటీ. ఇవన్నీ కూడా ఈ క్రియేట్ చేసుకోవాల్సిన వయసు 8-15 సంవత్సరాల వయసు కాబట్టి, ముఖ్యంగా ఆడపిల్లల కోసం జూమ్ ప్లాట్‌ఫామ్‌లో మనము ఒక 6 డేస్ కోర్స్‌ని లాంచ్ చేస్తున్నాము. పేరెంట్స్ కొన్ని విషయాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారు కాబట్టి, మా యొక్క ఎక్స్‌పీరియన్స్ అండ్ మా యొక్క టీచింగ్ విధానంలో పిల్లలకి నేర్పించాలి అని చెప్పి, 1,00,000 మంది గర్ల్స్‌ని ఎడ్యుకేట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. సో, ఎవరికైనా కూడా మీ ఆడపిల్ల, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లని షార్ప్ గర్ల్‌లా సర్టిఫై చేయాలి అనుకుంటే, ఈ స్క్రీన్ పైన ఉన్న నంబర్స్‌ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, మేడం చెప్పారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. రిజిస్టర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ముందే రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.